అథ ద్వాదశో అధ్యాయః వా అధ్యాయము భక్తి యోగము. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు ఇలా అడిగెను, నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మన్ను ఉపాసించేవారు, వీరిలో యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు? శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు ఇలా పలికెను, నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. డ్యాష్ కామా 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 నాశరహితుడు, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తము, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్యశాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడును అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు. క్లేశో ఉద్ధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. మనస్సుయందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధి పదము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది. ఏ తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ భవామిన చిరాత్ పార్థ మయ్యావేసితచేతసాం. డ్యాష్ కామా 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 కాని తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసేవారిని, ఓ పార్థ, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరము నుండి విముక్తి చేస్తాను. ఏలనన వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు, దీనిపై ఎలాంటి సంశయము వద్దు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఒకవేళ నీవు మనస్సును నా యందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే, ఓ అర్జునా, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించటడానికి అభ్యాసము చేయుము. అభ్యాసే ఉప్యసమర్థోసి మత్కర్మపరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చేయటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తియుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు. అథైతదప్యసక్తో ఉసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫల త్యాగం తతః కురు యతాత్మవాన్. ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పని చేయుట కూడా చేయలేకపోతే, నీ కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము. శ్రేయో హి అజ్ఞానమభ్యాసాజ్ఞానాద్ ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మఫల త్యాగశ్త్యాగాత్ శాంతిరనంతరం.
యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది. జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది. జ్ఞానము కంటే కర్మఫల త్యాగము మెరుగైనది. ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణా ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః. డ్యాష్ కామా 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 కామా. ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా మైత్రితో, స్నేహపూరితముగా మరియు కారుణ్యముతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి, ధనముపై మమకార, ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖ, దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై ఆత్మ నిగ్రహంతో, దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః. లోకమున ఎవ్వరినీ బాధ, క్షోభ పెట్టని వాడు మరియు ఎవరిచేత ఉద్వేగమునకు గురికాని వాడు, సుఖాల్లో బాధల్లో ఒక్కలాగే ఉంటూ మరియు భయము, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః. సర్వారంభపరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్య ఆంతరములో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. శుభాశుభపరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైనవారు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగవివర్జితః. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. డ్యాష్ కామా 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 కామా. ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము, అపమానముల ఎడ, చలి, వేడిమి పట్ల, సుఖ దుఃఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో, దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాస స్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు. ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే ఉతీవ మే ప్రియాః. ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో, వారు నాకు అత్యంత ప్రియమైన వారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12 అధ్యాయః. భక్తి యోగం పూర్తి.